ఒక్క నిమిషం దోస్తులు, స్కిప్ చేయకండి వీడియోని. అందరూ ఎలా ఉన్నారు దోస్తులు, బాగున్నారా? మేమైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం దోస్తులు. మేము ఇంతకు ముందు ఒకసారి చెప్పాం కదా దోస్తులు, ఎప్పుడైనా వీడియో రాలేదనిపిస్తే పోస్ట్లో వెళ్ళి చూడండి అని. ఇంట్లో ఫంక్షన్ ఉంది, బంధువులు ఉన్నారని పెట్టాను దోస్తులు పోస్ట్లో. 3 డేస్ వరకు వీడియోస్ రావని కూడా పెట్టాను. అయినా అందరూ వీడియోస్ ఎప్పుడు పెడతారు, ఎందుకు పెట్టట్లేదని టెన్షన్ అవుతున్నారు. వీడియో పెట్టకపోతే మాకు చాలా లాస్ ఉంటుంది దోస్తులు. మళ్ళీ ఛానల్ ఎప్పటిలాగా అవ్వాలంటే వారం రోజులైనా పడుతుంది. ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది దోస్తులు. ఎవరైనా బంధువులు వస్తే అస్సలు వీడియో చేయడం కుదరదు. మొత్తం సౌండ్స్ అన్నీ రికార్డ్ అయిపోతాయి. ఇంట్లో ఫంక్షన్, మా ఆడబిడ్డలు వచ్చారు దోస్తులు. ఆడబిడ్డలు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. బంధువులు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోకుండా వీడియో చేయడం ఎలా కుదురుతుంది దోస్తులు. వాళ్ళని చూసుకోవడం మన బాధ్యత కదా. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము. ముందే చెప్పాను కదా దోస్తులు, చాలా జలుబైందని. ఆ పనులకి జలుబు, జ్వరం, దగ్గు చాలా ఎక్కువయ్యాయి దోస్తులు. నిన్న నైట్ అందరూ వెళ్ళిపోయాక వీడియో స్టార్ట్ చేశాను దోస్తులు. కానీ చూసారుగా ఇలా ఉంది. 5 గంటలు వీడియో చేశాక మొత్తం పోయింది. మీ ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు మాతో ఇలా ఉన్నాయి కాబట్టే దోస్తులు. ఎంత కష్టమైనా సరే వీడియోస్ ఇంకా బాగా చేయాలని అనుకుంటాం దోస్తులు. కొందరు అంటున్నారు వీడియోస్ ముందే చేసి పెట్టుకోవచ్చు కదా అని. అస్సలు కుదరదు దోస్తులు. ఎందుకంటే రోజుకి 3 వీడియోస్ పెడతాను కదా, అస్సలు టైమే సరిపోదు. పొద్దున 5ంటికి లేస్తానా, రాత్రి 12 అవుతుంది పడుకునేసరికి. అర్థం చేసుకోండి దోస్తులు. ఇంకా దోస్తులు, లాస్ట్ వీడియోలో అనసూయ అత్త వాయిస్ చాలా బాగుంటుందని చాలా మంది పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే కొంచెం జలుబైంది దోస్తులు, అందుకే అడ్జస్ట్ చేసుకోండి. మీ వాయిసే కాదు, నా వాయిస్ కూడా చాలా మందికి నచ్చిందట. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. లవ్ యూ ఆల్. ఇలాగే మంచి సిరీస్లతో, మంచి కంటెంట్తో ముందుకు సాగాలని అవికా వైన్స్ని ఆశీర్వదించండి దోస్తులు. సో దోస్తులు, మరి వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 24తో మేము ముందుకు వచ్చేసాము. ఆడబిడ్డ అత్తారిల్లు అంటే ఏంటో తెలుసు కదా దోస్తులు. ఆడబిడ్డ ఇంటికి వస్తే సీజన్ 2. సో మన పార్ట్ 24లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మళ్ళీ 1K లైక్స్ కూడా రావట్లేదు దోస్తులు. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సురేష్, నానమ్మని ఇంకా పలకరించలేదారా? లేదమ్మా, పలకరించాను. ఏమైంది? స్వప్న కలిసిందా? నేను చూపించావా? అంటే అత్తమ్మకు చెప్పానమ్మా స్వప్నం తీసుకురమ్మని. తను ఎవరైనా చెప్తే వింటుందా? వెళ్ళు, స్వప్నని హనీని తీసుకొనిరా, ఆశీర్వాదాలు తీసుకోండి. నాకు పనులున్నాయమ్మా. హనీని నువ్వే చూపించు, స్వప్నకి చెప్తాను కాల్ చేసి. వద్దొద్దు, నానమ్మ మర్చిపోయినట్టుంది. నిన్ను కూడా ఇంకా కలవలేదనుకుంటోంది. హనీని ఎత్తుకొని వెళ్ళి నువ్వే ఆశీర్వాదాలు తీసుకో. మళ్ళీనా? ఏంట్రా, నానమ్మే కదా, తనకి మతిమరుపు ఉందని తెలుసు కదా. వెళ్ళి మళ్ళీ పలకరించు, ఏం నష్టం లేదు. తను సంతోషంగా ఉంటుంది. ఏంటి మమ్మీ నువ్వు, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వెళ్ళాలా? అవసరం లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళరా. సతీ సమేతంగా వెళ్తే ఏం మర్చిపోదులే, వెళ్ళు. చెప్పనా చెప్పనా గీడునవా అని చెప్పనా? ఇల్లంతా ఎత్తుకుతాన్నా. పార్టీకి తయారు కావా? మమ్మీ, హనీ ఇప్పటిదాకా నాతో ముచ్చట్లాడింది తెలుసా? రోజు చెప్తారే సురేష్కు ఉక్క ఉంగా అని. నువ్వు ఫస్ట్ టైం ఎత్తుకున్నావు కదా, అందుకే మంచిగా అనిపిస్తుందా? సురేష్కి రోజు ముచ్చట చెప్తుందా? నువ్వు పొద్దుగాల అంటావు కదనే, సురేష్ ఎత్తుకొని కూసుంటాడు. ఓ ముచ్చట్లా ఆడతాడు ఇక బిడ్డతోటి. అత్త 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 అని రోజు నేర్పుతాడు. అత్త అంటాడా? చిన్న పొరగాళ్ళు అత్త అత్త అని నేర్చుకుంటారు కానీ మాటలు. అత్త కాదు, కనీసం నాన్న అని కూడా అనొద్దు. ఎందుకే? అమ్మ అనే నేర్పిస్తా నేను. నేర్పి అమ్మ అమ్మమ్మ అని నేర్పి రోజు. కానీ అత్త అంటే ఐశ్వర్యం వస్తుంది. గాడిది గుడ్డ వస్తుంది. ఏమవుతుంది అత్త అంటే? మంచిగా అత్త అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ అత్త అత్త అన్నదనుకో, ఇది కూడా అమెరికాకు అవుతుంది. మన వనీలతోటన్నా నేను పోవచ్చు. అమ్మ అమ్మ అన్నదనుకో, నీ లెక్కనే గీడుంటుంది, నీ లెక్క నా లెక్క. అమెరికా అవసరం లేదు, ఏది అవసరం లేదు. నా బిడ్డ ఎక్కడికి పోదు, నా దగ్గరనే ఇక్కడనే ఉంటుంది.
బిడ్డకు పెళ్లి చేసి పంపవానే ఇక. ఇల్లరికం తెచ్చుకుంటా అల్లుండి. నువ్వు పంపినా కూడా వల్లుడు సురేష్ పంపడు కానీ వల్లుడు సురేష్కి వన్నీలంటే ఎంత ఇష్టము. నా గురించి నా బిడ్డ గురించి మాట్లాడుతూ ఉంటే అల్లుడు ఆడి బిడ్డ అంటావేంది మమ్మీ నువ్వు? మరి అమెరికా అంటే ఏమనుకుంటాను? ఏమనుకుంటా? ఇక్కడ చూడు నేను ఎంత హాయిగా ఉన్నానో. ఇంత పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు, ఇంటి నిండా పని మనుషులు, చిటికేస్తే చాలు క్షణాల్లో ఇక్కడ ఉంటారు. ఏం అడిగినా చేసి పెడతారు. అదే మా ఆడబిడ్డ పరిస్థితి చూడు. ప్రొద్దున లేచి ఊడ్చుడు తుడుచుడు బోలు తోముడు బట్టలు వింటుడు వంటలు చేసుడు ఇదే పని ఆమెకు. ఆఫీస్ వర్క్ కూడా చేస్తుంది అదే. చేస్తుంది, ఇంకా అది కూడా ఎక్స్ట్రా. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి అదే పని చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. అయ్యాళ్ళకి పని మనిషి లేదానే? నిన్న అక్కడికి ఎందుకు తీసుకుపోతా అంటున్నావు అనుకున్నావు? నిన్ను పని మనిషి లెక్క పెట్టుకుందామని తీసుకుపోతుంది. నీకు అర్థమైతలేదు ఆ విషయం. ఇక్కడ నేను నిన్ను రాణి లెక్క చూసుకుంటా ఉంటే నీకు దాని పిచ్చి పట్టింది కదా. ఏ చిన్న చిన్న పనులు చేస్తే ఏమవుతుంది కానీ అమెరికా అంటే అమెరికానే. బయటకు పోయినా కూడా సేఫ్టీ ఉండదు. ఆడెప్పుడు ఉద్యోగం బీక్తాడా తెలియదు, ఎవడెప్పుడు వచ్చి షూట్ చేసి చంపేస్తాడా తెలియదు. మన దేశంలో ఉన్న సేఫ్టీ ఎక్కడా ఉండదు. అర్థమైందా? నేను బయటకి ఎందుకు పోతానే? పోతే కార్లోనే కూర్చుంటా, బయటకి రాను. ఏదైనా హోటల్కి పోయి తిందామంటే గప్పుడే బయటకు వస్తా. కాను కాను కళలు అనుకుంటే అట్లనే కూర్చో. మరి పని మనిషిని పెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఏమైతుందేంది? వాళ్ళు సంపాదించిందంతా పనోళ్ళకే పోతుంది. నీకు తెలుసా? పనోళ్ళు కార్లలో దిగుతారు అక్కడ. పనోళ్ళకి కూడా కార్లు ఉంటాయా అనే? పనోళ్ళకి కార్లే కాదు, ఇల్లులుంటాయి, అన్నుంటాయి. ఫుల్ జీతం ఇవ్వాలి వాళ్ళకు. దాని బదులు వీళ్ళే చేసుకున్న నయమని చేసుకుంటారు. లేకపోతే ఇద్దరు సంపాదన హుష్కాకి. ఓడి అమ్మ బంటి. మళ్ళా బంటి అనకు. బంటి అంటేనే కదా ఆ వేస్ట్ వచ్చి నా చెంప వలగొట్టింది అచ్చుడుతోనే. మరి నీకు రోగం కాకపోతే ఏంది? ఎవరు లేనప్పుడు విలువాలి కానీ అందరి ముందట ఒరే బంటి ఇట్రారా అంటే కోపం రాదా ఎవరికైనా? ఆడిప్పుడు అసలుకే పుల్లు సంపాదించిండట. ఇప్పుడు నీకన్నా మీ ఆడబిడ్డ కన్నా ఆడే కోటీశ్వరుడట. అట్లాంటి వాళ్ళకు రెస్పెక్ట్ ఇయ్యండి. వయసు ఎక్కడుంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇయ్యాలి. గది కూడా తెలియదా అండి నీకు? నేను అందరి ముందట ఏం పిలవలే, ఎవ్వరు లేనప్పుడే పిలిచిన. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వచ్చింది నా చెంప వలగొట్టింది. చుట్టుపక్కల చూసుకొని మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా, చుట్టుపక్కల చూసుకొని మాట్లాడుతున్నావా? ఏ ఓలేరుడా, పార్టీకి రెడీగా వానే? నేను గాను, నేను అసలు పార్టీకే రాను. ఎందుకే? వాళ్ళు సురేష్ తోటి డాన్స్ చేయవా? చేస్తా. అసలు సురేష్కి నే అంటే ఇష్టమే లేదు. నా బిడ్డను పట్టించుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు. అది పాపం 24 గంటలు బిడ్డను ఎత్తుకొనే ఉంటాడు. స్వప్న విన్నదా స్వప్న వన్నదా మొత్తం ఇదే. ఇదేమో అసలు మొగుడు విన్నడా పన్నడా ఉన్నాడా అని కూడా పట్టించుకోదు. దీన్నే పట్టించుకోవాలట. ఎందుకే బిడ్డ రోజు చప్పనా అనుకుంటూనే తిరుగుతాడు కానీ ఇంట్లోనే ఉండబట్టే ఆఫీసుకు కూడా పోతలేడు. ఇంట్లో ఏమైనా నా కోసం ఉంటున్నాడా? ఆ వేస్ట్ వచ్చింది కదా దానికోసం ఉంటున్నాడు. నేను ఒక్క రోజు లీవ్ పెట్టమంటే ఎట్లా చేస్తుండో తెలుసా సురేష్ మా అత్త. మా అత్తనైతే వాడు లీవ్ ఎందుకు పెడతాడు, వాడిని ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళని తిట్టేది. ఇప్పుడు పార్టీ ఉన్నది, గవన్నీ పట్టించుకోవద్దు, ఆలోచించకు. గవన్నీ పార్టీ అయిపోయాక ఆలోచించు. అవన్నీ మైండ్లో నుంచి పోవు మమ్మీ, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇవాళ నేను అసలు వాటరే తాగలేదు తెలుసా. ఆటర్ తాగుతలేవా? ఎందుకే? కావాలనే, సురేష్కి కోపం రావాలని. నువ్వు ఆటర్ తాగకపోతే నీకే కోపం వస్తుంది. చూడు నీ ముఖం ఎట్లయిందో. ఎట్లుంటది? రేస్ కుక్కలు ఎక్కుంటది దాని ముఖం ఎప్పుడు. ఎవడేమన్నా పాపం సురేష్ టార్చర్ చేస్తుంది. నేనట ఫీడింగ్ ఇస్తున్నా కాబట్టి వాటర్ మంచిదా అన్నట, లేకపోతే నాకు డీహైడ్రేషన్ అయి తలనొప్పి లేస్తుందట. అదే నేను చల్లటి వాటర్ తాగుతా లేకపోతే తాగా అని రోజు వాటర్ బాటిల్లో నా కోసం నింపి పెడతాడు. ఒక సెక్షన్ మొత్తం నాదే, ఎవరిని ముట్టద్దని చెప్పిండు తెలుసా. ఫ్రిడ్జ్లోనా? ఫ్రిడ్జ్లోనే, ఇంకెక్కడ పెడతారు బాటిల్. కుక్క ఇవాళ పోయి చూస్తే వాటర్ లేవన్లా. పని మనిషి నేను పెడతా అమ్మ అని చెప్పింది. అయ్యో పని బాగుంది కానీ పార్టీ పని, అందుకే మర్చిపోయింది కావచ్చు. ఓ డోలి వచ్చింది కదా, దాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కావచ్చు. డోలా చిటిపైకి ఎవరిని తలగబెట్టిండే? ఎవరిని తలగబెడతాడు, మన సొంత దాని చుట్టే తిరుగుతుంది. పాపం ఎందుకే వానికి అట్లా అంటావు? ఎంత మంచోడు అల్లుడు. దీనికి నీళ్లు నింపి పెడతాడట రోజు, ఈ నీళ్లు తాగదని. గంట మంచి మొగుడు ఎవరికి దొరకడే. అయినాక చల్లటి నీళ్లు తాగద్దే, గొంతు కూసుంటది. జలుబై గొంతు కూసున్నా అనుకో, వారం 10 రోజుల దాకా మళ్ళా ఏం తినబుద్ధి కాదు. దాని బదులు అట్టి నీళ్ళే తాగింది నయ్యం.
బాగా చల్లే కాదు, ఒక టెంపరేచర్ వరకు సెట్ చేస్తాడు. కొత్తది కొన్నాడు ఫ్రిడ్జ్. ప్రొద్దున గోరువెచ్చటి నీళ్ళే తెచ్చిస్తాడు. ఇంకేం చేయమంటావా అన్ని పోయినాక వచ్చి అడగమంటావా? అది కూడా ఏమంటే చెప్పు చేస్తాడు. నిన్ను చూస్తా ఉంటే అంతా పార్టీ మూడు అంతా వీక్తుంది. నేను పోతా. పో, మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నీకోసం కాదే, నా ప్రియాంకని చూసినావా అని అడుగుదామని వచ్చిన. నీకు ఆ ప్రియాంక పిచ్చి పట్టింది గాని. హాయ్ అను ఆంటీ. అబ్బా ప్రియాంక వచ్చింది, నీకు నూరేళ్ళ ఆయుష్ ప్రియాంక. ఏంటి నూరేళ్ళ ఆయుష్ అంటానా? నా పేరేంటి ఆంటీ? ప్రియాంక. ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టు వినిపించింది. ప్రియాంక పిచ్చిది అని ఏంటో అంటున్నారు. నీకు అన్ని వినిపిస్తాయే పందిదానా. ఇన్నేళ్ళకి వచ్చింది, నన్ను చెంప మీద కొట్టింది. నువ్వు చేసినా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రియాంక పిచ్చిదని ఎందుకంటనే, నువ్వు పిచ్చిదాని అస్సలు కాదు. మా మమ్మీ పిచ్చిది. బిడ్డను పట్టించుకోకుండా నిన్ను పట్టించుకొని నీ వెనక తిరుగుతుంది. కూర్చో ప్రియాంక. సూపర్ గా రెడీ అయ్యారంటీ. థ్యాంక్యూ సో మచ్. థ్యాంక్యూనా? మీరు భలే మాట్లాడతారాను ఆంటీ. అందుకే థ్యాంక్యూ చెప్పిన. ఏమైంది స్వప్నకి? రెడీ అవ్వవా స్వప్న? అవుతాను వదిన. మీ మమ్మీ చూడు ఎంత క్యూట్ గా రెడీ అయిందో. ఎందుకే మగి ప్రియాంకకు నేనంటే బాగా ఇష్టం. నాకు మస్తు ఫాలోవర్స్ ఉంటారు ఇంట్లో గ్రాముల. వాట్? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్? ఇంట్లోగ్రామ్ ఎట్లా పెడతావా నువ్వు? పోటీ వాళ్ళు ఫాలో కొట్టు నన్ను, నేను కూడా ఫాలో కొడతా నిన్ను. నాకు ఇన్స్టా అకౌంట్ లేదా ఆంటీ? అయ్యో లేదా? పైసలు బాగానే సంపాదిస్తావు కదా, ఎందుకు లేదు? కొనుక్కో ఒకటి. ఆ వదినకి అంత టైం ఎక్కడుంటుంది? పాపం డ్యూటీ, ఇల్లు, పనులు ఇదంతా చేసేసరికి టైం ఉండదు. ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏం చూస్తుంది పాపం. నీకంటే పని పాట లేదు. పందులా తింటావు, పంటావు, మిగిలిన టైం అంతా రీల్స్, షార్ట్స్ ఎంజాయ్ చేస్తావు. గందుకే గింత స్లిమ్గా ఉన్నది ప్రియాంక. ఎప్పుడు అటు ఇటు ఉరుకుతావు, ఇక డ్యూటీ వేసుకుంటావా? స్వప్న ఊకే అలాంటి డ్రెస్లో ఎందుకు వేసుకుంటావు? ఈరోజు శారీ కట్టుకోరాదు? నువ్వేమో ప్యాంట్ షర్ట్లు వేసుకో, నేనేమో చీరలు కట్టుకొని తిరగాలి ముసల్దాన్లాగా. నీ బొందా, నువ్వు చెప్తా నేనెందుకింటా? ఏంటి స్వప్న? నాకు ఇంట్రెస్ట్ లేదు. దీనికి పొగరు మాత్రం అస్సలు తక్కువ లేదు. పొగరు పెరుగుతూనే ఉంటుంది. ఏం చూసుకోను దీనికి ఇంత పొగరు? ఇంకేం చూసుకొని? నా తమ్ముడు సురేష్ని చూసుకొని. వాడి అమాయకత్వాన్ని అలసుగా తీసుకుంటుంది. వాడు బాధపడతాడని నేను మమ్మీ అసలు ఏమనం దీన్ని. ప్రియాంక నేను నీకోసం ఏం వెతుకుతా అన్నా? అవునా ఆంటీ? ఎందుకు? ఇవో పార్టీకి మొత్తం రెడీ అయినా గిట్లుంటే మంచిగానే ఉన్నా కదా. మీరు ఎలా ఉన్నా సూపర్ క్యూట్ ఆంటీ, చాలా బాగుంటారు. థ్యాంక్యూ. వేరే డ్రెస్ అయినా చేంజ్ చేసుకుంటావా స్వప్న? నాకు అసలు టైమే ఉండట్లేదు. హనీని ఒక్క నిమిషం కూడా ఎత్తుకోవట్లేదు సురేష్ కాసేపు చూసుకుంటే నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. వాడికి ఈరోజు చాలా పనులున్నాయి, తిరుగుతూనే ఉన్నాడు. నేను ఇంకా కొన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ఆంటీ ఉందిగా, ఆంటీకి ఇచ్చేయండి. నేను ఎత్తుకోనని చెప్పిన. ఆయనకి డ్రెస్సులా ఆయన టాయిలెట్ పోతే డ్రెస్ అంతా పాడైతుంది. అది అసలే డాన్సులు అరేంజ్మెంట్స్ అన్ని నన్ను చూసుకోమన్నావు నువ్వు. చూసుకుంటున్నారా మరి? ఎవరెవరు డాన్స్ చేస్తున్నారు? ఓ అందరు లిస్టులు రాసుకున్నా. వాళ్ళు ఏమేమి డాన్సులు చేస్తారో పాటలు కూడా రాసుకున్నా. కొందరు డాన్సులు చేస్తారు, కొందరు పాటలు పాడతారు, కొందరు మంచి మంచి మాటలు చెప్తారు. మరి మీరు? నేను డాన్సే. ఓహో వెరీ గుడ్. నేను అన్ని చూసుకుంటా ఆర్గనైజింగ్. మీకు ఇది చాలే ఆంటీ. నాకు రోజుకొకటి యాక్టివిటీ చెప్తాను కదా. ఏంటది? రోజుకొక యాక్టివిటీ చెప్తా ఆంటీ. యాక్టివిటీకి చేస్తాను నేను అమెరికాకి తీసుకుపోతా అంటేవి కదా. యాక్టివిటీ? కదా యాక్టివిటీ. ఈరోజు మీరు చేస్తున్నారు కదా, అది కూడా యాక్టివిటీయే. ఇంకోటి చెప్పు ఎగ్జాంపుల్, కొంచెం ఈజీది చెప్పు ఇయ్యాల. అలాగే. అంటే ఏమన్నా ఊడ్సుడు తుడుసుడు ఏమైనా ఉంటాయా? లేదంటీ, అలాంటివి ఎందుకుంటాయి? అని యాక్టివిటీ ఇస్తావు. నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పాలి. అంటే చూసుకుంటా రాసుడే కదా, చూసుకుంటా రాసుడు అన్నట్టే కదా. ఎగ్జామ్ లెక్క చూడకుండానైతే కాదు కదా, ఇంటర్వ్యూ లెక్క. కాదు నేను ఒకటి చెప్తాను, దాన్నే మీరు చెప్పాలి.
ఓ గట్ల మస్తు చెప్తా నేను. సరే ఇది చెప్పండి ఆంటీ, మీకు ఏమంటే ఎక్కువగా ఇష్టం? వారికి తిండంటేనే ఇష్టం. మా మమ్మీకి నేనంటేనే ఇష్టం. అంటే గట్ల కాదే చెప్పనా, ప్రియాంక ఏమంటుందంటే అన్నిటికన్నా నీకు ఏది ఇష్టమని అడుగుతుంది. హా, మీకు మార్నింగ్ లేవగానే ఎక్కువగా ఏ పని చేయాలనిపిస్తుంది? ఏం పని చేయబుద్ధి కాదు, అసలు లేవబుద్ధే కాదు. లేచినామంటే మళ్ళా బస్సింగ్ వేసుకోవాలి, బస్సింగ్ ఏ బుద్ధే కాదు, బస్సింగ్ వేసి దండుకోవాలి, అస్సలకే బుద్ధి కాదు. మరి ఏం చేయాలనిపిస్తుంది? తినబుద్ధి అవుతుంది ఇక, అందుకే బస్సింగ్ వేసుకుంటా. వేసుకోకపోతే తినరు కదా, అప్పుడప్పుడు సాటుకు మా తింటా కానీ, లేకపోతే బాగా ఆకలి అవుతుంది బిడ్డ, నాకు ఆగది, బాగా ఆకలి. బిడ్డనట బిడ్డ, యువతినో బిచ్చదాన్ని పట్టుకొని బిడ్డ అంటుంది. నన్ను పక్కకు పెట్టుకొని ఎంత మంచిగా ముచ్చట పెడుతున్నావే మమ్మీ దాంతోని. అంతే ఇక బస్సింగ్ వేసుకొని ఇంత తింటా, మళ్ళీ దొడ్డికోతా, మళ్ళా మధ్యాహ్నం అవుతుంది, ఆలోపు స్నాక్స్ తింటా, కాఫీలు తాగుతా, జ్యూసులు తాగుతా, మళ్ళీ మధ్యాహ్నం తింటా, మళ్ళీ సాయంత్రం స్నాక్స్, కాఫీలు, టీలు, మళ్ళీ రాత్రికి ఇంత తింటా, మళ్ళీ 11-12 అట్లా లేచి బెడ్ పాలు తాగి పంట. అబ్బాబ్బా, డాక్టర్ కూడా ఇంత బిజీ ఉంటాడు కదా రెడీ అంట. మరి ఇప్పుడు ఖాళీ అవసరమేమి? ఇప్పుడు కొంతసేపు రెస్ట్ ఇచ్చిన కడుపుకు, రాత్రి అన్ని ఐటమ్స్ పట్టాలి కదా కడుపులా. అమ్మో, ఏం తినకుండా ఉన్నారా? అంటే ఇంతకు ముందే బుర్గర్లు తెప్పించిండు మీ ఆయన, నాగార్జున వీర నాగార్జున మీ ఆయన. అది ఇష్టమని చెప్పారంట కదా, అందుకే తెప్పించాడు. మమ్మీ నాకు ఇయ్యకుండా తినేసినావా? 2 తినేసరికి ఇక కొంచెం కడుపు టైట్ అయింది, ఇక గ్యాప్ ఇస్తే మళ్ళీ లూజ్ అవుతుంది, మళ్ళీ రాత్రికి తినచ్చు. మమ్మీ బయటికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, హని పడుకుంది. నేను వాగే, కావాలంటే నువ్వే బయటకు, నాకు ప్రియాంక యాక్టివిటీ చెప్తుంది. ప్రియాంక, మీ నాయన మరి కలిసినావా? కలవలేదు, మా ఆయన బయటికి వెళ్ళాడు, వచ్చాక ఇద్దరం ఆశీర్వాదం తీసుకుంటాం. మళ్ళీ మర్చిపోతుంది తను. ఏడ మర్చిపోతుంది, నన్నైతే 100 సార్లు ఉరిస్తుంది. మీరు క్యూట్ గా ఉంటారు కదా ఆంటీ, అందుకే నచ్చారేమో. సరే ఆంటీ, చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తాను. అబ్బా ప్లీజ్, యాక్టివిటీ చెప్తాను కదా. ఓకే, మీకు ఫుడ్ అంటే ఇష్టపడుతున్నారు కాబట్టి ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. ఏంటంటే గది టంగ్ ట్విస్టర్ అంటే? టంగ్ నాలుకనా? నాకేం తింటుంది రుచి తెలుస్తుంది. కళ్ళు మూసుకొని అంటే నువ్వు టేస్ట్ చూపెడతావా? అదేం ఐటమో చెప్పాలి నేను, గంతే కదా. కాదు, నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా అనాలి. యాజ్ ఇట్ ఈస్ అంట. చెప్పు. ఫిష్ అంటే ఇష్టమా? మస్తు ఇష్టం. చేపలు ఫ్రై అయితే కమ్మ ఉంటాయి, నూనెల గోలిత్తనైతే ఇంకా కమ్మ ఉంటాయి, ఇక పులుసు అయితే లపలపలాడుతుంది నాలుక. ఇంకా గట్లా ఎండు చేపలు, పచ్చి చేపలు, పెద్ద చేపలు, కట్టి పిచ్చులు, ఏది పడితే అది ఇష్టమే. పిచ్చులు అంటేనే ఇష్టం. మొట్టలు, రొయ్యలు, బొచ్చలు, రౌటలు, బంగారు తీగలు మత్తు ఉంటాయి, ఇక అవన్నీ ఇష్టమే. జల్లెలు. అయ్యమ్మో, ఈ సముద్రాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టేటట్టుంది కదా. ఓకే చెప్పండి. ఫ్రెష్ ఫిష్ ఫ్రై. ఏందే? నేను వినలేదు మమ్మీ, ఏంటి వదిన? నాకు తెలిసే, నువ్వు ఇంగిలి పీస్ అనగానే వినవు. చిన్నప్పుడు నీకు గంట పీసులు కట్టి ఇంగిలి పీస్ మీడియంలో చదివించిన, అన్ని పేలు. మమ్మీ తర్వాత నీ సంగతి చెప్తాగు. చెప్పు స్వప్న. ఫ్రెష్ ఫిష్ ఫ్రై. ఫ్రెష్ ఫిష్ ఫ్రై. ఫ్రెష్ ఫ్రై. కథ పైసలన్నీ గంగాల కలిపింది ఇది. చదువులన్నీ వేస్ట్ ఇంగిలి పీసు మీడియంలా పిరుపురుపురాన పడుతుంది. వాళ్ళొక్కసారి చెప్పవా? పీస్. ఫ్రెష్ ఫిష్ ఫ్రై. ఫ్రెష్ ఫిష్ ఫ్రై. ఫాస్ట్గా చెప్పాలి స్వప్న. మీ వైరేమో ఇంగిలి ఫిష్ల బుస అంటే నువ్వేమో చేపలు అమ్ముకునే దాని లెక్క అంటావేమే ఫిష్ అనుకుంటా. వాళ్ళని చూస్తే అనసూయ బిడ్డ చేపలు అమ్ముకునేటోళ్ళు అనుకుంటారు. బాగా రెచ్చిపోతున్నావు మమ్మీ, నీకున్నదాగు. ఆంటీ ప్రాక్టీస్ చేయండి, నేను వెళ్తున్నాను. ఒక్కసారి చెప్తాను. పురుసు ఓకే,
ఏదో బాగా వచ్చినట్టు ఏమో అన్నదే మళ్ళీసారి చెప్పు మర్చిపోతి. ఫిష్ ఫ్రై అన్నది. పిచ్చి ఫ్రై ఏ కాదు, పిచ్చి ఫ్రై అంటే నాకు తెలియదానే. ఇంకేమో చెప్పిందే. అసలు నాతో మాట్లాడక మమ్మీ, నేను అసలు నీ కూతుర్నే కాదు. పో ప్రియాంకనేవో. పోతే ఏం చెత్తా, మంచిగా చదువుకోవే పోరి అంటే చదువుకోకనే పోతివి. గంట ఫీజులు కట్టి చదివించిన ఇంగిల్ ఫీజు వీడియోలల్లా కనీసం ఇంగిల్ ఫీజు కూడా నేర్చుకోలేవు. అన్ని పేలు పేలు పేలు. కనీసం ఇంకా ఇంగిల్ ఫీజు పిల్ల చెప్పినట్టు కనీసం ఒక సీరనన్న కట్టుకో మంచిగా. ఎప్పుడు గదే బిచ్చపోల లెక్క డ్రెస్ వేసుకుంటావు. ఏంది? ఏం బిచ్చపోల లెక్కనే కనబడతాను. ఎట్లా కనిపిస్తున్నా? ఊకే గసంటి డ్రెస్సులు వేసుకుంటారా వెల్లడంగా మంచిగా ఇట్లా లక్ష్మీదేవి లెక్క తయారు కావాలి. ఆ ముఖం చూడు, అట్లా కళనే దిక్కులేదంట. లక్ష్మీ కళ గిట్ట రావాలి. ఎప్పుడు గిట్ట పెట్టుకొని కూర్చుంటది ముఖం. మంచిగా రెడీ అయ్యి మంచిగా చీర కట్టుకుంటే ఎంత మంచిగా ఉంటావే. నేను సురేష్ కట్టుకోమంటేనే కట్టుకోను, నువ్వు అది కట్టుకోమంటే కట్టుకుంటానా? సురేష్కి ఇష్టమానే చీర అంటే. మరి మరి కట్టుకుంటే ఏందే, బిచ్చబాల్ లెక్కనే ఉన్నావు సేమ్. మమ్మీ నువ్వు ఇంకొకసారి ఆ మాట అంటే మంచిగా ఉండదు చెప్తున్నా. మరి కట్టుకో చీర. నేను కట్టుకోను, నాకు ఇష్టం లేదు. ఏమైంది? ఏమైంది అత్తమ్మా? ఎందుకలా అర్పిస్తున్నారు? ఏం లేదు సురేష్, వల్లుడు సురేష్కి ఇష్టంగానే చీర కట్టుకో అంటే కట్టుకోను అంటుంది. స్వప్న, ఏమైంది ఇప్పుడు? ఎందుకలా అరుస్తున్నావు? హని పడుకుంది. నేను శారీ కట్టుకోను. ఓకే, నీ ఇష్టం. నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకో, ఓకేనా? నేను నీతో మాట్లాడను సురేష్. ఏమైంది మళ్ళీ? ఏమైతే దానికి ఏం కాదు. దాన్నట సంకలు వేసుకొని ఊరేగు. తల్లిలో సంకల బిడ్డలో సంకలు వేసుకొని తిరిగితే దానికి ఇష్టం. మా అన్నయ్య చూడుపో, మా వదినని ఎంత మంచిగా చూసుకుంటాడో. చిన్నారిని కూడా ఎప్పుడు ఎత్తుకొనే ఉంటాడు. చిన్నారి కోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. నువ్వైతే ఇంట్లోనే హనీని ఎత్తుకోవు కదా. ఎందుకు ఎత్తుకోను స్వప్న? రోజు మార్నింగ్ అంతా హనీని నేనే ఎత్తుకుంటాను కదా. వాళ్ళు ఎత్తుకున్నావా? అవును. ఎత్తుకున్నాడు కానీ వల్లుడు సురేష్. నువ్వు ఎత్తుకున్నావు కదా మమ్మీ. నేను ఎత్తుకోలే, నేను డాన్స్ ప్రాక్టీస్ కోతన్నా. వల్లుడు సురేష్కే ఇచ్చిన చూడలేవానే. ఏమైందిరా? ప్రొద్దున నాకు కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. సారీరా, నువ్వు లేచేసరికి నేను వెళ్ళిపోయాను. స్పెషల్ చెఫ్ వచ్చాడు, నీకోసం చికెన్ నగట్స్ చేస్తున్నాను, ఓకేనా? ఇంకా చికెన్ షవర్మా కూడా స్పెషల్గా నా స్వప్న కోసం. చికెన్ షవర్మా, చికెన్ నగెట్సా? ఏంది చికెనా? నాకు అసలు ప్రైవసీ ఇవ్వరా అత్తమ్మా? అంటే అటు దిక్కే తిరిగినా కానీ ఈ చికెన్ అనగానే ఇటు తిరిగినా. నైట్ అయితే మీరే పడుకుంటారు స్వప్న దగ్గర. సురేష్, ఆ అమ్మాయి రోజు వేరే రూమ్లో పడుకుంటుంది, నువ్వు నా దగ్గరే పడుకో. నా కర్మ, ఈరోజు మొత్తం అలసిపోయి ఉన్నాను. నైట్ ఎంత లేట్ అవుతుందో ఏమో. ఈరోజు నైట్ పడుకోవాలంట. చూద్దాంలే, ఈరోజు అందరూ గెస్తుంటారు, చాలా లేట్ అవుతుంది. అయినా సురేష్, పార్టీలో అందరి కోసం చేయిస్తున్నావుగా, నాకు స్పెషల్ అంటావేంటి? అందరి కోసం కాదు, ఆ 2 ఐటమ్స్ నీ కోసమే స్పెషల్గా చేపిస్తున్నాను. ఇంట్లో కిచెన్లో పెట్టించమన్నాను. అంటే నాకు నీకు లేదు మమ్మీ, ఓన్లీ నాకే. అత్తయ్యకి నీకు. అవసరం లేదు. సరే పద, నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం. హ, ముందేదైనా తింటాను సురేష్. ముందు పద, తను వచ్చి చాలాసేపు అవుతుంది. నేను ఎప్పటి సంది చెప్పాననే చెప్పినా నీకు. అల్లుడు సురేష్ అప్పుడే పోయిండు, కాళ్ళు మొక్కిండు, మాట్లాడిచ్చిండు. నువ్వు వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు? నిన్ను పిలవమని చాలాసార్లు చెప్పించాను అత్తయ్యతోటి. నేను చెప్పినా ఇన్లేదు. నేను మళ్ళీ వస్తాను పద, మర్చిపోయిందంట. మళ్ళీ మాట్లాడించాలి ఇప్పుడు. త్వరగా రా స్వప్న. ఆ, తొందర రావే, ఇంత చికెన్ ఐటమ్స్ మన కోసం స్పెషల్ దా. హలో, నీకోసం కాదు, నా కోసం. ఇక నీకోసం అంటే నా కోసం కూడా అని చెప్పిండు కానీ సురేష్, వల్లుడు సురేష్. నేను నీకు అస్సలు ఇయ్య. ఇప్పటిదాకా నన్ను ఎట్లా తిట్టినావు? ఇయ్యవా? అస్సలు ఇయ్య. బిచ్చబార్ లేకున్నావు అని తిట్టినావు కదా. అంటే నిన్నలేదే గడేసి కట్లున్నది అని చెప్పిన. అయినా సరే, నేను నీకు ఒక్క ముక్క కూడా ఇయ్య. నాగార్జున అన్నయ్య బర్గర్ తెచ్చిండట కదా, మంచిగా తిన్నావు, నాకు ఇచ్చినావా? కిట్టా నాటి ఎత్తుకేసరికి అది అయ్యే పీకింది. ఏ పాటున్నాయే 2. మంచిది, నేనైతే ఇయ్య నీకు. చెప్పనా? మా కోడల్ది ఎడదచ్చింది. ఏందో జ్యూస్ పట్టుకత్తా అని వీకింది, అటే వీకింది. అది రాని దాని సంగతి చెప్తా. ఏందో వచ్చి కాలు మొక్కింది వంగవాడి. ఇక రాదు నా కొడుకు రాని దాని సంగతి చెప్తా. వామ్మో, ఈ ముసల్దానికి అస్సలు కనబడద్దు. కనబడ్డా అంటే ఏదోటి అంటది నన్ను.
ఇంతకిగి చెప్పనా నాకు ఇత్తదా ఇత్తదా చికెన్ చెప్పనా ఏంది నాకు కొన్ని ఇత్తవానే అస్సలు ఇయ్యా అంటే ఇయ్యా. నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నా మమ్మీవి కాదు. నువ్వెవరో నేనెవరో. పోయి ప్రియాంకని అడుగు పో. నన్ను బిచ్చపుదాన్ని లెక్కున్నా అంటావా? ఇయ్యవానే నేను ఇయ్యా. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా. నన్ను మళ్ళీ అడగకు. చెప్పునా నన్ను అడగకు, పిలవకు అని చెప్పిన. చెప్పునా ఏం పుట్టింది? మమ్మంటే గట్లనే నానే. అవును, 9 మాసాలు మోసిన నా కడుపులో నువ్వు ఉంటే టైట్ టైట్ అయ్యి అసలు తిండి కూడా పోలేదు తెలుసా. నాకు ఇష్టమైంది కూడా తినరాలేదు. అయినా నిన్ను కడుపులు ఉంచుకున్నా 9 మాసాలు మోసి కన్ననే నిన్ను. అందరు తల్లులు పిల్లల్ని అట్లనే కంటారు. నేను నా హనీని అట్లనే కన్నా. కానీ నీ లెక్క కాదు. నా హనీని ఎట్లా చూసుకుంటానో చూడు. నేను నిన్ను ఎట్లా చూసుకున్నానే? కాలు కింద పెట్టకుండా చూసుకున్నానా లేదా? కాలు కింద పెడితే నా బిడ్డ కాలు ఏడరిగిపోతుందో అని ఎత్తుకొనే తిరిగిన. ఒక్కొక్కసారి అయితే ఆకలైనా కూడా తినకుండా నీకు పాలిచ్చి పెంచిన. మంచి పని చేసినావు. గసంటి మమ్మీని గిట్లా చూసుకుంటావా అని? అవును, అట్లనే చూసుకుంటా. సంబంధాలు ఎతికి తిరిగి వల్లుడు సురేష్కి ఇచ్చి పెళ్లి చేసిన. మంచోనికి ఇచ్చి చేసిన. అయితే నేను చేసుడికే కదనే ఇప్పుడు వల్లుడు సురేష్ నీకు అవన్నీ శిఖర్లు చేపిస్తాడు. నా సురేష్ నా కోసం చేపిస్తున్నాడు. నీకెందుకు? నాకు కూడా అని చెప్పిండు కదనే. ఇయ్య అంటాను నాయనకి ఇచ్చేయి. నీకు మమ్మీ అంటే ఇష్టం లేదానే? నేను పోతా ఇప్పుడే. పిచ్చి పిచ్చి చేయకు మమ్మీ. నువ్వు నాకు ఇయ్య అంటే నేను పోతా. పార్టీ అయినాక పోతా. ఇప్పుడంటే ఇప్పుడే కాదు. మెంటల్ చేయకు. నేను పోతా. నువ్వు ఇయ్య అంటున్నావు కదా. జోక్ చేస్తున్నా మమ్మీ. జోక్ ఎత్తున్నాను గంత సీరియస్ గా చెప్తాను. మమ్మీ జోక్ చేస్తున్నా మమ్మీ. నీకు ఇవ్వకుండా నేను ఎప్పుడైనా తిన్నానా మమ్మీ? నిజంగా జోకే కదా? అవును మమ్మీ, జోకే మమ్మీ. ఇది సివిరేసేనా? ఇస్తావు కదా సివిరేస్గా. నన్నెక్కడ తిననిస్తావు మమ్మీ నువ్వు? మొత్తం నా ప్లేట్ని కూడా లాగేసుకొని తింటావు కదా. నువ్వు తినకుండా నేనెక్కడ తిన్నాను? ఎప్పుడు తిన్నాను? ఇదే పిచ్చుకుడు మళ్ళా చేంజ్ కాకు. ఇప్పుడు అరా మనవాడా నాయనమ్మని చూడ్డానికి వచ్చుడు. కథం మర్చిపోయింది. వాళ్ళడు సురేష్ అప్పుడే వచ్చిండు. ముసల్ది మళ్ళా మర్చిపోయింది. నా వజ్రాల మూట ఏడు, నా సురేష్ నా బంగారు కొండ ఏడు. ఎట్లున్నావు నానమ్మ? మంచుకున్నారా? ఇప్పుడు అరా అచ్చుడు. నువ్వు ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టి ఎలా ఉన్నావు నానమ్మ? ఇక ఆడుకోవద్దారా. ఇక పోను, ఈయనే ఉంటా. ఆయన నాకు రోజు ఫోన్లు చేస్తావు కదా నువ్వు. ఒక్కనాడన్న ఫోన్ చేయకుండా ఉంటావురా? మరి నాకు నానమ్మతోటి మాట్లాడకపోతే నిద్ర ఎలా పడుతుంది నానమ్మ? నా బంగారు కొండ వచ్చినారా? ఇక నేను వచ్చిన. ఆశీర్వదించు నానమ్మ. చల్లగా నిండు నూరేళ్ళు సంతోషంగా బతుకురా. సుఖంగా ఉండు. ఏం సుఖమో ఏమో. ఏమొక కర్రదాన్ని వేసుకున్నావు. ఎంతమంది ఎంట పడ్డాడు రా నీ ఎంట. ఏమొక కర్రదాన్ని వేసుకున్నావు. ఏదో ఒకదాన్ని పట్టుకొచ్చుకోరా అని చెప్పిన నేను. పాపం వాళ్ళ మనసులు బాధ పెడితివి. ఆఖరికి అత్తకి కర్రదాన్ని వేసుకుంటివి. అంతా మీ అమ్మ యేసుడికే. నా కుంప ముంచేటట్టున్నావు కదనే. నా పెళ్ళాం ఇక్కడనే ఉంది. ఎవర్రకే చెప్పవారా మరి? నాకెవరు కాదు వచ్చిందని. అయితే ఏందిరా ఇంటేంది? నేనెవతికి భయపడా. ఇంటినానేంది? దాని అయ్య జాగిరా అవ జాగిరా ఇడా. ముసల్ది చూసినావా మమ్మీ ఎట్లా అంటుందో? ముసల్దానికి బాగా తిండి ఎక్కువైందే. నేను నా బిడ్డకు ఆడబిడ్డ పోరుండదని వేసిన ఇంటికి ఇచ్చిన. ఒకటి కాదు ఇప్పుడు 2 ఆడబిడ్డలు మోపోయినరు. అత్తనే అంటే అత్తకు అత్త వచ్చి కూర్చున్నది. వల్లుడు సురేష్ సంగతి చెప్తాగు. పెళ్లిలా నాకేం మాట ఇచ్చిండు వల్లుడు సురేష్. అయినా సురేష్ తోటి ఎంత మంచిగా మాట్లాడుతుంది చూడు. నేనంటేనే ఓర్వదిగి ముసల్ది. నా బిడ్డ కర్రగానే ఉంటది. అయితే కర్రదనుడు అవసరమా? మమ్మీ దాని ముసల్దాని నోట్ల పోయని నా బిడ్డనే అంటదా? ఏమైందే? ఆన్నే ఉన్నావు. నీ అవ్వ లెక్క నువ్వు తయారైతున్నావా? గది బర్రె కావురం బాగా వచ్చింది. ఏమో తల్లి బిడ్డలు ఇద్దరు ఒకటైనారు. ఇటు తీసుకురా, చూయించో పిల్లను. బాగున్నారా? అగో చూడు బద్మాషిది. బాగున్నారా అట బాగున్నారా? అవ్వ లెక్కనే బిడ్డ. అంగలేకున్నారు ఇద్దరు. కాళ్ళు మొక్క ఆశీర్వాదం తీసుకోవత్తలేదానే? దీనికి ఇంత అంత రేషం లేదు. నానమ్మ ఏంటా మాటలు? నా భార్యనంటే నేను ఊరుకొని చెప్తున్నా. ఈ పెండ్లాన్నోడు అన్నాడ్రా. దాని అవ్వ బర్రెనంట అన్నా. సరే చూడు, నా కూతురు ఎలా ఉంది? ముద్దు ఉన్నది తెల్లగా. దాని అవ్వ రంగు అయితే రాలేదు.
ప్రొద్దున లేచి ఎవరి మొహం చూశానో ఏంటో ఈరోజు నాకు మూడింది. నా కూతురు ఎలా ఉందని అడిగాను అంతే, కలర్ గురించి మాట్లాడట్లేదు. నువ్వు చిన్నప్పుడు తెల్లగా ఉందువురా. మీ అవ్వకో తమ్ముడు ఉన్నాడు మేనమామ, ఆడు కొంచెం ఎరుపు ఉంటాడు. ఆన్ రంగు నీకు అచ్చి మునిగింది, గందుకే గట్లున్నావు. నీకు తెల్ల పోరనిస్తే నా లెక్క ఉడుతుంది అనుకుంటే నువ్వు కర్ర పోరిని చేసుకున్నావు. సురేష్, పోంతి బిడ్డకు నా రంగే వచ్చింది. నువ్వు ఎంత చక్కగా ఉంటావురా అందంగా నా లెక్క. నా అందం నీకు వచ్చింది, నీ అందం నీ బిడ్డకు వచ్చే. అవునే బర్రే, వినబడతలేదా? నేను వెనక నిలుచుంటా అన్నావు. నింది మమ్మీ. నాకు తెలియదు నిన్నే మమ్మీ అని చెప్తాంది. ముసల్దాన్ సంగతి చెప్తావు. పోలనంటాను, బర్రెలు గిర్రెలు గీడెందుకుంటాయి? నిన్నేనే బర్రే, నువ్వెందుకున్నావే మరి గిడ? నా బిడ్డను ఏమంటాను? నీ బిడ్డను నేనేమంట, దాని రంగునంటా అన్నా. పెళ్లి చేసుకునేటప్పుడు కనిపించలేదా నీకు? చేసుకోనన్నుంటివి, అప్పుడు వేసుకొని ఇప్పుడు గిట్లెందుకంటాను? ఏం చెప్తిన్నాడా నా మనవాడు? ఆ లవ్ ఏది చెప్తే గదే వింటాడాడు. మరి అది ఏమన్నా మంచిగా చూసుకుంటాందా అంటే అట్లా దిక్కులేదు. అన్ని బొక్కలే ఆయనకి. అందమైన పెండ్లాం బొక్కనే, ప్రేమ బొక్కనే, అన్ని బొక్కనే జీవితాంతం. ఇంకో పెళ్లి చేస్తానికి. మమ్మీ, సురేష్. నానమ్మా, అగో చూసినావా గట్ల పోతుందనే. ఎన్నడో ఒకనాడు ఇడిచిపెట్టి వీక్తుంది. గందుకే నీకు ఇంకో పెళ్లి చేస్తా. ఎట్లున్నారు దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. పల్లె మొగుడు వద్దు పట్టమ్మగాడు ముద్దు వీడియోనైతే ఈవినింగ్ వస్తుంది దోస్తులు. మరి ఇంకా టైం ఉంటే అత్త సావిత్రమ్మ పెడతాము, లేకపోతే లేదు దోస్తులు. వీడియో వచ్చేది రాంది పోస్ట్లో పెడతాను, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున వీడియో చేయాలి కదా. థ్యాంక్ యూ దోస్తులు, బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.